అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద జరిగిన ప్రమాదంలో హంద్రినివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ్మ మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 కార్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నటువంటి ఈ ప్రమాద ఘటనలో హంద్రినివాస్ సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. ఇవాళ ఉదయం సోమవారం కావడంతో అన్నమయ్య జిల్లా రాయచోటులోని కలెక్టరేట్లో జరిగేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి రమాదేవి పీలేరు నుంచి రాయచోటికి కారులో వస్తున్నారు. సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్నటువంటి మరో కారు ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారుని వేగంగా ఢీకొంది. ఈమె కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో అందులో ఉన్నటువంటి ముందు సీట్లో కూర్చున్నటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ తీవ్ర స్థాయిలో గాయాలై స్పృహ తప్పి పడిపోయింది. వెనకలు ఉన్నటువంటి మరో 4 కూడా గాయపడ్డారు. ఉటావుటిన అక్కడ స్థానికులు గమనించి ఆమెను 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించు లోపే మార్గ మధ్యంలో మృతి చెందింది. అయితే ప్రస్తుతం ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టారు. ఆమె మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ శ్రీధరు, జాయింట్ కలెక్టరు, మిగిలిన అధికారులందరూ కూడా పరిశీలించారు, పర్యవేక్షించారు. గాయపడినటువంటి మరో 4 ఆరోగ్య పరిస్థితి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ ప్రమాదానికి కారణాలు కూడా జిల్లా ఎస్పీ కూడా స్వయంగా పర్యవేక్షించారు. ఆ ఘటనా స్థలానికి వెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఆరా తీశారు. ప్రధానంగా ఈమె హెచ్ఎన్ఎస్ పీలేరు 2 స్పెషల్ కలెక్టర్గా, హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రినివాస్ సుజల స్రవంతి కాలువకు సంబంధించి ఈమె స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఈమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అని పోలీసులు కూడా గుర్తించారు. ఈమె గత కొంతకాలం నుంచి కూడా ఈ పీలేరు నియోజకవర్గంలోని హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగేటువంటి గ్రీవెన్స్ ఈ ఫిర్యాదుల విభాగానికి సంబంధించి కూడా కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ గ్రీవెన్స్ రావడానికి ఆమె ఉదయమే పీలేరు నుంచి బయలుదేరి రాయచోటికి వస్తున్న సమయంలోని ఈ ప్రమాదం సంభవించింది. ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఈ ప్రమాదంలో చనిపోవడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జిల్లా అధికారులందరూ కూడా ఆ గ్రీవెన్స్ కూడా రద్దు చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆమె మృతదేహాన్ని కూడా పరిశీలించి ఆమెకి నివాళులు కూడా అర్పించినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా జిల్లా కలెక్టర్ కూడా శ్రీధర్ కొద్దిసేపటి క్రితమే తీసుకెళ్లారు. ఎంతో ప్రతి సోమవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రమాదేవి చాలా సమన్వయంతో పనిచేసేది. ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి వివిధ నియోజకవర్గాల నుంచి కూడా రెవెన్యూ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, భూ సంబంధిత సమస్యలు అన్నిటి కూడా తీసుకొని వచ్చిన వారందరినీ కూడా ఒక లైన్లో నిల్చునే విధంగా వారికి మంచినీళ్లు, అదేవిధంగా భోజన ప్యాకెట్లు, అవసరమైతే అత్యవసరమైతే భోజన ప్యాకెట్లు, దివ్యాంగులకు సపరేట్గా ఒక లైన్ ఏర్పాటు చేసి ఇవన్నీ కార్యక్రమాలను కోఆర్డినేషన్ చేసే, సమన్వయం చేసేటువంటి పనిని అప్పగించినటువంటి ఈ రమాదేవి చక్కగా పనిచేసేది ప్రతి సోమవారం కూడా. అయితే ఇవాళ ఆమె ఈ కార్యక్రమానికి వచ్చే సమయంలో చనిపోవడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఈ మధ్యాహ్నం లోపల ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ మృతదేహాన్ని అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.